ఓకే అమ్మా, మీ అత్తయ్యకి ఆపరేషన్ అవసరము, చేసేద్దాం, అడ్మిట్ అవ్వండి. ఓకే మేడం, ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆపరేషన్ కి? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం ఖర్చు అవ్వదమ్మా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేదు మేడం. ఓ ఓకే, మీకు కార్ ఉందమ్మా? ఉంది మేడం. ఇన్సూరెన్స్ ఉందా దానికి? ఉంది మేడం. బైక్లు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మేడం. రెండిటికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా? ఉంది మేడం. ఇంటికి, బైక్ కి, కార్ కి, అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కి, ప్రాణాలు లేని వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. బట్ మన ప్రాణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఎమర్జెన్సీస్ లో మనం డబ్బులు రెడీ చేసుకునే లోపల, లేదా అసలు డబ్బులు కూడా అవసరం లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రెండోది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. మూడోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన మెంటల్ పీస్ అనేది లైక్ ప్రశాంతంగా ఉంటాం, లైక్ ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది అనేసి. నాలుగోది, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ తీసుకోండి. అండ్ బై ద వే, నాకు ఏ హెల్త్ ఇన్సూరెన్సెస్ తో సంబంధం లేదండి. దిస్ ఈస్ ఓన్లీ డన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 25, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కువైట్ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ జాతీయ దినోత్సవం, నేషనల్ డే మరియు లిబరేషన్ డే అంటే విమోచన దినోత్సవం, ఈ రెండు కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ రేపు. సో అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి కువైట్లో ఎయిర్ షో అయితే నిర్వహించారు. సుమారుగా 1 గంట పైనగానే నిర్వహించడం జరిగింది. అలాగే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, మరియు రేపు మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 12 గంటల వరకు మిలిటరీ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎయిర్ షో అయితే చాలా ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ మిలిటరీ ఎగ్జిబిషన్ కూడా ప్రస్తుతానికి అయితే నిర్వహిస్తున్నారు, రేపు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే చూడాలనుకుంటే ఈ మిలిటరీ ఎగ్జిబిషన్ని రేపు మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇవాళ ఈ ఎయిర్ షో అయితే కనుక మనకి సాల్మియా ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. సాల్మియా టవర్స్ ఉన్నాయి కదా మనకి, కువైట్ టవర్స్, అక్కడ నిర్వహించడం జరిగింది. మిలిటరీ ఎగ్జిబిషన్ కూడా సేమ్ అదే ప్లేస్లోనే నిర్వహిస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు, కువైట్లో ఎవరైతే గిర్గియాన్కి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించాలనుకుంటుంటారో అలాంటి వారు ముందస్తుగా మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి కనుక తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఈ వేడుకలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్, దేనికోసం, అక్కడ ఎలా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి ఏర్పాట్లు మీరు ఏమేమి చేసుకున్నారు, అలాగే ఫుడ్ ట్రక్లు ఏమైనా వస్తున్నాయా, ఇంక ఇతరత్ర అక్కడ స్టాల్స్ ఏమి ఏర్పాటు చేస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా ముందస్తుగా పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే పిల్లల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండండి. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో గిర్గియాన్ పండుగ గురించి మీకు అందరికీ తెలుసు కదా, ఈ రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు ప్రారంభమైనటువంటి మిడిల్ ఆఫ్ మంత్ నుంచి
ఈ గిరిగియన్ పండుగను అయితే ఒక 2-3 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం వారం వరకు అయితే జరుపుకుంటారు, కానీ మొదటి 2-3 రోజుల్లో ఎక్కువగా ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రారంభమైనప్పటి నుంచి మిడిల్ ఆఫ్ మంత్లో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఒక వారం రోజుల పాటు జరుపుకోవచ్చు, కానీ 2-3 రోజుల్లోనే ఎక్కువగా ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ గిరిగియన్ పండుగకి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందస్తుగా పర్మిషన్ ఎదురుగా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంట్లో నిర్వహించుకునే వాళ్ళకి కాదు, సపరేట్గా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక ఈవెంట్ లాగా నిర్వహిస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త ఫీచర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే కువైట్ నుంచి ఎవరైనా ఎగ్జిట్ అవుతున్నా లేదంటే ఎంట్రీ అవుతున్నా సరే అలాంటి వారి దగ్గర కనుక కువైట్కి సంబంధించినటువంటి డబ్బులు 3000 దినార్లు లేదు దానికి సమానమైనటువంటి బయట దేశాలకు సంబంధించిన కరెన్సీ ఉన్నా సరే ముందస్తుగా వాళ్ళు ఆ సాహిల్ అప్లికేషన్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వారిపైన చర్యలు తీసుకోబడుతుంట. సో ఎవరైనా సరే ఎక్కువ మొత్తంలో కరెన్సీ కనుక క్యారీ చేస్తున్నట్లయితే ముందస్తుగా మీరు సాహిల్ అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నిన్న వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏటీఎం కార్డు దొంగతనం చేసి తీసుకొచ్చి, అంటే వాళ్ళకి తెలియకుండా మదర్కి తెలియకుండా తీసుకొచ్చి ఆ డబ్బులతోటి భోజనాలు అనేటువంటి అంటే ఈ ఇఫ్తార్ విందు ఏదైతే ఉంటుందో అది అందరికీ పంచడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం, మొదటగా తిట్టడం, దాని తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి ఆ వీడియోలో. అయితే ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది, కానీ పూర్తిగా నేను దాన్ని పరిశీలించిన తర్వాత చివరిలో మీకు చెప్పాను కదా, ఆ వీడియో అనేటువంటిది కంటెంట్ క్రియేటర్స్ క్రియేట్ చేసినటువంటి వీడియో మాత్రమే, అది రియల్ వీడియో కాదు. కావాలని వాళ్ళు క్రియేట్ చేశారనమాట, ఒక కంటెంట్, ఒక అవగాహన కోసం అని చెప్పేసి ప్రజలకి కంటెంట్ క్రియేట్ చేసి ఆ వీడియోని తీశారు, చిత్రీకరించారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఈ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ దీనిపైన చర్చ మొదలయ్యి అవును ఇది నిజంగా జరిగినటువంటిది కాదు, కంటెంట్ క్రియేటర్స్ క్రియేట్ చేసి చిత్రీకరించినటువంటి వీడియో అని చెప్పేసి ఇప్పుడు నిర్ధారిస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ అవన్నీ రాకముందే మనం ముందుగానే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి సేకరించి నేను వీడియోలో మీకు నేను చెప్పడం జరిగింది. హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసీడి కారులో దొంగతనం జరిగింది. అయితే దీన్ని పోలీస్ అధికారులు చాలా తక్కువ సమయంలోనే ఛేదించగలిగారు. సీసీ కెమెరాల ఆధారంగా అందులో దొంగతనం చేయనటువంటిది కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అని చెప్పేసి గుర్తించారు. అతను ఆ కారులో కొన్ని విలువైన వస్తువులను కూడా దొంగతనం చేశాడు. అందులో ఈ రేషన్ దుకాణం నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఉన్నాయి. అలాగే పర్సును దొంగతనం చేశారు. ఆ పర్సులో ఆల్రెడీ కొంత డబ్బులు అయితే కొంత సుమారుగా 90 దినాల డబ్బులు అయితే ఉంది. అలాగే ఏటీఎం కార్డులు మరియు సివిల్ ఐడి కార్డు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏటీఎం కార్డును ఉపయోగించి సుమారుగా 65 దినాల డబ్బులు కూడా మళ్ళీ డ్రా చేసినట్టు తెలియజేస్తున్నారు బయట ఏటీఎం నుంచి. సో దీని తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతను అంగీకరించాడు దొంగతనం చేశాను అని చెప్పేసి. సో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో గవర్నమెంట్ కూడా ఒక హెచ్చరిక చేస్తుంది, మీ వెహికల్స్ మీరు పార్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ పార్క్ చేస్తున్నారో చూసుకోండి. అలాగే అందులో విలువైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకండి. మనం కూడా చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది, కార్ని పార్క్ చేసేటప్పుడు మొదటగా లాక్ చేయండి. రెండవది అందులో విలువైన వస్తువులు ఎలాంటివి కానీ పెట్టకండి, ఎందుకంటే ఎవరైనా సరే దొంగతనం అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్నిసార్లు కార్లే తీసుకెళ్ళిపోతున్నారు, కార్లు దొంగతనం సంగతి పక్కన పెడితే కార్నే తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కార్లో విలువైన వస్తువులు మాత్రం పెట్టకండి. మీరు బయట వెళ్తున్నప్పుడు మీ విలువైన వస్తువులు తీసుకొని కార్ లాక్ చేసుకొని జాగ్రత్తగా అప్పుడు మాత్రం వెళ్ళండి. అలాగే కార్ పార్క్ చేసిన ప్లేస్ కూడా చూసుకోండి, ఎటువంటి ప్లేస్లో మీరు పార్క్ చేస్తున్నారు, అది సేఫ్ అయిన ప్లేసా కాదని కూడా నిర్ధారించుకొని అప్పుడు మాత్రమే మీ వెహికల్ని పార్క్ చేసుకోండి. సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో మరొక కొత్త మార్గాన్ని కూడా ఎన్నుకున్నారు. అదేమిటంటే వ్యామ్డ్. మనందరికీ తెలుసు కదా, వ్యామ్డ్ ద్వారా మనం డబ్బులు అయితే పంపిస్తూ ఉంటాం కువైట్లో. ఎవరికైనా కావాలంటే వాళ్ళకి పంపిస్తుంటే వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. అయితే ఈ వ్యామ్డ్ ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎలానో తెలిసిన మొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చెప్పే ముందు మీకు నేను సింపుల్గా అర్థం అవడం కోసం ఒక విషయం చెప్తాను. మన ఇండియాలో ఫోన్పేకి కొంతమంది డబ్బులు వేస్తారు. అయ్యా మీ అకౌంట్లో నేను వేరే వాళ్ళకి ఏవి పొరపాటున మీ ఫోన్పేకి నేను డబ్బులు వేసాను, నా డబ్బులు నాకు ఈ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి పంపించు. సేమ్ నెంబర్కి అడగరు వాళ్ళు, వేరే నెంబర్కి పంపించమని చెప్పేసి అడుగుతారు. మనం కనుక దానికి అమౌంట్ కనుక సెండ్ చేస్తామనుకోండి, అంతే మీ అకౌంట్లో ఉన్నటువంటి మీరు ఎంతైతే మీరు వాళ్ళు వేసిన డబ్బులు కాదు కదా, మొత్తం ఉన్న డబ్బులు అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు ఈ వ్యామ్డ్ ద్వారా కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట, అలాంటి ట్రాన్సాక్షన్సే. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మొదటగా వ్యామ్డ్ ద్వారా మన అకౌంట్లోకి కొంత డబ్బులు వేస్తారు. డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేసి, సార్ బై మిస్టేక్ పొరపాటున వేరే వాళ్ళకి వేయాల్సింది మీకు వేసాను, మీకు నేను వేరే నెంబర్ ఇస్తాను, దీనికి వద్దు
వేరే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక వేరే కొత్త నెంబర్ ఇచ్చి దానికి అమౌంట్ ఏమని చెప్తారు. సో మనం అయ్యో పాపం పోనీలే మనకి ఎవరో తెలియకేశారు కదా, మన డబ్బులు కాదు కదా అని చెప్పేసి మనం ఆ నెంబర్కి వేస్తాం. అయితే ఇక్కడే అసలు తంతు ప్రారంభమవుతుంది. దాని ద్వారా మనకు సంబంధించిన డబ్బులు పోవడానికి అవకాశం ఉంటుంది మొదటిది. రెండోది, మనం పంపించేది ఎవరికో తెలిసిన మనీ లాండరింగ్, ఎవరైతే ఈ హవాలా నిర్వహిస్తుంటారు కదా వారి అకౌంట్కి మనం డబ్బులు వేసినట్టు అనమాట. సో రేపు వాళ్ళు పట్టుబడితే మనం కూడా పట్టుబడతాం. సో మన పైన కూడా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త ఉండండి. సో గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, భద్రతా అధికారులు ఏమని చెప్తున్నారంటే, ఈ విధంగా ఎవరైనా సరే మీకు ఫోన్ చేస్తే కనుక ఈ విధంగా అనుమానాస్పదంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్లయితే కనుక మీరు జాగ్రత్త పడండి, సంబంధిత అధికారులకు సమాచారం అందించండి. అది పోలీసు వాళ్ళకి కావచ్చు, లేదంటే బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి సమాచారం అందించండి అంతే తప్ప వెంటనే మీరు రెస్పాండ్ అవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. లూలు గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఈ లూలు అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన భారీ విరాళాన్ని అయితే కనుక ప్రకటించడం జరిగింది. దుబాయ్లో ఒక స్వచ్ఛంద సంస్థకి ఆయన 350 కోట్ల రూపాయలని ఆయన విరాళం కింద ప్రకటించడం జరిగింది. మన డబ్బుల్లో మీకు చెప్తాను అర్థం అవడం కోసం, ఆయన దిర్హంలో ఇవ్వడం జరిగింది, కానీ మన డబ్బుల్లో చెప్తున్నాను. 350 కోట్ల రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది ఒక చారిటీకి. సో అది కానీ దేనికంటే అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం నిర్వహిస్తున్నటువంటి చారిటీ ఏదైతే ఉందో దానికోసం ఆయన ఆ విరాళం ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, ఈ విధంగా అనాథ పిల్లలకి ఎవరికైతే ఉంటారో పిల్లలకి కనుక మనం ఏదైనా ఏ విధంగా హెల్ప్ చేసినట్లయితే వారి చదువులకి రేపు వాళ్ళు ఏది ఇంకా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అనేసి అంటే మనం ఏ విధంగా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు ఇంకా పై స్థాయికి ఎదగచ్చు, వాళ్ళు ఇంకా 10 మందికి సాయం చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మనం పిల్లలకు సాయం చేయడంలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆయన అన్నారు. సో ఏదైనప్పటికీ 350 కోట్ల అయితే ఆయన విరాళంగా ప్రకటించారు వాళ్ళకి. మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అధికారి పర్యటనలో భాగంగా ఇవాళ మన భారతదేశం నుంచి బయలుదేరి ఇజ్రాయెల్కి చేరుకోవడం జరిగింది. ఇజ్రాయెల్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. పునర్విక, ఈ పేరు గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నోటగాడ ఇప్పుడు పునర్విక పేరు గురించే వస్తుంది. సోషల్ మీడియాలో అంతా కూడా దీనిపైన ప్రచారం అయితే విధంగా జరుగుతుంది. పునర్విక, ఈ అమ్మాయికి SMA type 1 అనేటువంటి ఒక వ్యాధి అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే శరీరం అంతా కూడా సచ్చిపడిపోతుంది మొత్తం. దాని తర్వాత ప్రాణాంతకంగా మారి ప్రాణాలు పోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చి సుమారుగా 16 కోట్లు అయితే ఉంటుంది. అది కూడా మన ఇండియాలో ఉండదు, బయట దేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. సో దానికోసం సోషల్ మీడియా వేదికగా ఒక 2-3 సోషల్ మీడియాలతో ప్రారంభమయ్యి దాని తర్వాత ఇది మన భారతదేశం అంతా కూడా వ్యాపించి అలాగే దేశ విదేశాల నుంచి కూడా విరాళాలు అయితే సేకరించి సుమారుగా 10 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు సేకరించడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. అయితే ఇంకా 6 కోట్లు మిగిలిపోయింది. అయితే ఆ 6 కోట్ల కోసం ఆ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఉద్దేశించి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్పందించింది. నారా లోకేష్ గారు స్పందించి మిగతా 6 కోట్లు ఏదైతే ఉందో అది సమకూర్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఆయన హామీ అయితే ఇచ్చారు. సో దీంతో ఆ పాప ఇంజక్షన్కి కావాల్సిన మొత్తం డబ్బులు కూడా సమకూరినట్టు లెక్క. సో దాంతో ఆ పాప తండ్రి కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎవరు కానీ డబ్బులు పంపించకండి, సరిపోయింది, డబ్బులు అయితే మాకు ఎంతైతే ఇంజక్షన్ కావాలో ఆ అమౌంట్ అయితే అడ్జస్ట్ అయ్యింది. సో సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మాకు డబ్బులు సేకరించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మిగతా అమౌంట్ ఏదైతుందో అది గవర్నమెంట్ అయితే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. సో ఇంకా ఎవరికైనా డబ్బులు పంపించకండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సో ఏదైనప్పటికీ చాలా గొప్ప విషయం చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. సోషల్ మీడియాలో కొంతమందిని దిగజారుస్తుంటే కొంతమందికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా సరే సోషల్ మీడియాని ఈ విధంగా మంచికి ఉపయోగించుకుంటే చాలా మంచిది. కానీ చాలామంది ఇలా మంచిగా ఉపయోగించకుండా పనికిరాని వాటి కోసం ఉపయోగిస్తుంటారు. అది మానుకోండి, ఇలాంటి మంచి విషయాలకే ఉపయోగించండి. సో ఏదైనప్పటికీ పునర్వికాకి ఇంజెక్షన్ కోసం కావాల్సిన అమౌంట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. సో ఆ పాప ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత త్వరగా కోలుకొని మళ్ళీ అందరి మధ్య నడవాలి, బాగా హ్యాపీగా ఉండాలి, భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పేసి మనం అయితే కోరుకున్నాం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం పైన నాది ఒక చిన్న అభిప్రాయం. అదేమిటంటే ఇప్పుడు ఒక పునర్విక కోసం ఇంత అమౌంట్ అయితే మనం సమకూర్చగలిగాం. అయితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా SMA type 1 వ్యాధితోటి సుమారుగా ఒక 500 మంది చావు బతుకుల మంది ఉన్నారు, చిన్నారులు. ఈ 500 మందిని బతికించాలంటే ఇదే విధంగా సోషల్ మీడియా ద్వారా మనం సమకూర్చడానికి డబ్బులు కుదురుతుందా? ఎంత అవుతుందో ఒకసారి ఊహించండి. 16 × 500 సుమారుగా 8,000 కోట్లు, 8,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. మనకు అయ్యేటువంటి పని అనేది కాదు.
అయితే దీనికి ఒక మార్గం ఉంటుంది. ఏంటో తెలిసిన, ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైతే ఉచితాలు ఇస్తుండదో ఆ ఉచితాల్లో ఏదైనా ఒక ఉచితాన్ని కనుక తీసేశారనుకోండి, ఆ బడ్జెట్ని ఇలా కేటాయించవచ్చు, వాళ్ళందరినీ కూడా మనం బతికించుకోవచ్చు. ఉదాహరణకి ఉచిత బస్సు, దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఆడవాళ్ళకని చెప్పేసి ఉచిత బస్సులు పెట్టారు. సో దానివల్ల ఇంకా వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడాలు తప్ప అనవసరమైన వాటికి వెళ్తున్నారు తప్ప పనికొచ్చేదానికి ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు. దానివల్ల గవర్నమెంట్కి ఇంకా లాస్ వస్తుంది. సో అలాంటిది ఒక పథకాన్ని తీసేశారనుకోండి, దానికి ఎటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా నిధులు కనుక వీళ్ళకి ఇచ్చినట్లయితే ఆ 500 మంది కూడా బతకడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఒకటి. రెండవది, అయితే ఈ నిధులను దీనికి పెడతాం, ఈ 500 మందిని మనం బతికించుకుంటాం, బాగానే ఉంది. మరి భవిష్యత్తులో ఇలాంటి కేసులు మళ్ళీ వస్తే దానికి ఏం చేయాలి? సో దానికి కూడా ఒక మార్గం అయితే ఉంది. అదేంటంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటారో దానికి ముందే ఒక టెస్ట్ ఉంటుంది, క్యారియర్ స్క్రీనింగ్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఈ క్యారియర్ స్క్రీనింగ్ అనేటువంటిది మనం చేయించుకున్నట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో పుట్టబోయేటువంటి బిడ్డలు నడవగలరా లేదా అనేటువంటిది దాంట్లోనే తెలిసిపోతుంది. సో ఆ విధంగా టెస్ట్ చేయించుకున్నట్లయితే ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు పిల్లలను కనుక్కోవాలా వద్దా అనేటువంటి నిర్ణయం వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. ఇది మామూలుగా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా సరే చేస్తారు ఇది. సో ముందస్తుగా మనం చేయించుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, క్యారియర్ స్క్రీనింగ్ అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా చేసినట్లయితే ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటాయి. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. సో ఇది అభిప్రాయం మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోతే వదిలేసండి, ఇబ్బంది అయితే లేదు. సో ఏదైనప్పటికీ పునర్వికాకి కావాల్సిన డబ్బులు అయితే కనుక సమకూరింది. ఇంకా ఎవరు కానీ మీరు డొనేషన్ అయితే కనుక చేయకండి. మీకు ఎక్కడైనా పాత వీడియోలు ఒకవేళ మీకు ట్రోల్ అవుతున్నా సరే ఆ వీడియోలకి స్పందించకండి, డబ్బులు పంపించకండి. ఎందుకంటే కావాల్సిన అమౌంట్ అయితే కనుక అరేంజ్ అయ్యింది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు, కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మరోసారి మంచి ఆఫర్ తోటి ముందుకు వచ్చారండి. హలా ఫిబ్రవరి సందర్భంగా 4 రోజుల పాటు ఇవాళ, రేపు, శుక్రవారం, శనివారం వరుసగా ఈ నెలాఖరు వరకు మేకింగ్ ఛార్జెస్ అనేటువంటిది కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో చాలా మంచి ఆఫర్ ఇది. సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నట్టుకుంటే ఈ ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మేకింగ్ ఛార్జెస్ కేవలం 900 పిల్స్ మాత్రమే ప్రస్తుతానికి తీసుకోవడం జరుగుతుంది. అయితే సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే. ఆ సెలెక్టెడ్ ఐటమ్స్ ఏమిటి అనే దాని గురించి నేను ఇదే వీడియో చివరిలో మీకు ఆ వీడియోని కూడా నేను పెడతాను. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించండి. సో అన్ని మంచి ఐటమ్సే ఉన్నాయండి, ఏమో పనికిరాని ఐటమ్స్, మిగిలిపోయిన ఐటమ్స్ అని కాదు ఇక్కడ. సో సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే సెలెక్ట్ చేసి పెట్టినారు కొన్ని డిజైన్స్. సో ఆ వాటిపైన మాత్రమే ఈ విధంగా మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి అబాయిలు కుట్టడానికి టైలర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే పర్లేదని చెప్పేసి అన్నారు. సో మీలో ఎవరికైనా సరే అభయాలు కుట్టడం వచ్చి మీకు టైలర్ పని కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వాళ్ళకి డ్రైవర్ కావాలి టెంపరవరీగా 3 నెలల కోసం అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి టెంపరరీగా అనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 296 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ ఇవాళ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాల్యాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 336 పిలుసు ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 51 దినార్ల 621 పిలుసు ఉంది. ఫ్రెండ్స్, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి హలా ఫిబ్రవరి సందర్భంగా ఈ నెలాఖరు వరకు మేకింగ్ ఛార్జెస్ కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. ఆ ఐటమ్స్ ఏమిటి అనే దాని గురించి వీడియో కూడా ఇప్పుడు మేము ప్లే చేస్తాను, ఆ వీడియోని ఒకసారి మీరు గమనించగలరు. వెల్కమ్ టు ఎఫ్కే జ్యువెలర్స్. మా ప్రియమైన కస్టమర్లకి ఆఫర్ 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 అంటేనే ఎఫ్కే జ్యువెలర్స్ అంటేనే ఆఫర్. మా దగ్గర చూడండి, జస్ట్ అండ్ జస్ట్ మళ్ళీ మీకోసం మేము ప్రత్యేకంగా తెచ్చాము. 900 ఫీల్స్ మాత్రమే మేకింగ్. చూడండి, నల్లపూస దండలు, 2 పెట్ట దండలు, 3 పెట్ట దండలు, ఉంగరాలు చూడండి ఎంత ముచ్చటగా ఎంత బాగున్నాయో చూడండి. చైన్లు, 2 పెట్ట దండలు, 3 పెట్ట దండలు, ఎక్సలెంట్ డిజైన్స్. ఇవి చూడండి, గోపి చైన్, భారత్ చైన్, బొట్ల చైన్, కేరళ చైన్, రకరకాల చైన్స్. ఇవి కూడా జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే. కడియాలు కూడా చూడండి, 900 ఫీల్స్ మాత్రమే మీకోసం. కమ్మలు కూడా చూడండి, స్టోన్స్ కమ్మలు, సూపర్ డిజైన్స్ కమ్మలు. ఇవి కూడా చూడండి, నెక్లెస్లు కూడా జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే. ఇవేనా మీకోసం మేము గాజులు కూడా ఎప్పటి నుంచో మేము తెస్తున్న గాజులు డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి కూడా జస్ట్ అండ్ జస్ట్ 900 ఫీల్స్ మాత్రమే. ఎఫ్కే జ్యువెలర్స్, షాప్ నెంబర్ 121 సూకల్ వతియా, మాల్యా, కువైట్ సిటీ, 50727598. వెల్కమ్ టు ఆల్.